అండి అందరికీ. మేము విజయవాడకి వెళ్ళాం కదండీ. ఇక్కడ మా అక్క అయితే మమ్మల్ని ఉండవల్లి గుహాలయంకైతే తీసుకొచ్చిందనమాట. ఇక్కడ లోపలికి రావటానికి మేము టికెట్ కూడా తీసుకున్నాము. దీని చరిత్ర అంతా కూడా ఇక్కడ రాసుంది. గుహ చుట్టూ చూడండి, పచ్చటి వాతావరణం చాలా బాగుంది. దీన్ని విజిట్ చేయడానికి చాలామంది కూడా ఇక్కడ వచ్చున్నారు. అయితే మనం పైకి వెళ్దాం రండి. దీని చరిత్ర ఏంటంటే, ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో నిర్మించబడిన గుహ అనమాట. ఇది మొత్తం 4 అంతస్తుల భవనం. కింద అంతస్తు ఇంకా స్తంభాలు ఉన్నాయి, పూర్తి కాలేదు. రెండవ అంతస్తులో త్రిమూర్తులు ఉన్నారు. మూడవ అంతస్తులో అనంతశయన విష్ణువు ఉన్నాడు. చూడండి, చాలా బాగుంది. మూడవ అంతస్తులో త్రికూటాలయం ఉంది. ఇక్కడ శిల్పాల ఆధారంగా ఈ గుహ నిర్మాణం చాళుక్యుల కాలం నాటిదని ఇక్కడ మాకు చెప్పారు. మేము మా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ గుహాలయం మాకు చాలా నచ్చింది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విజయవాడకు వస్తే ఈ ప్లేస్ని తప్పక విజిట్ చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి.